గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం 7వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి 3వ పాఠాన్ని చెరువులు భూగర్భ జలాలు అనే పాఠాన్ని చూస్తూ ఉన్నాం. ఆసక్తిగా ఉన్నవారు లైక్ చేసి షేర్ చేసి ఎగ్జామ్ని స్టార్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్. ఏ యుగంలో చెరువులు తవ్వినట్టు ఆధారాలు ఉన్నాయి? ఆప్షన్ 1 నియోలిథిక్ యుగం, ఆప్షన్ 2 పాలియోలిథిక్ యుగం, ఆప్షన్ 3 బృహత్ శిలాయుగం, ఆప్షన్ 4 నవీన శిలాయుగం. సరైన సమాధానం ఆప్షన్ 3 బృహత్ శిలాయుగం. ఒక్కొక్కప్పుడు గ్రామ ప్రజలే స్వయంగా చెరువులు నిర్మించేవారు. ఎక్కువగా రాజులు, సైన్యాధ్యక్షులు, నాయకులు నిర్మించేవారు. ఏ సరైనది? బి సరైనది. రెండు సరైనవే, రెండు సరికానివే. సరైన సమాధానం ఆప్షన్ 4 రెండు సరికానివి. ఒకసారి చూడండి, రెండు ఉల్టా ఉన్నాయి. చెరువులను వాలుగా ప్రవహించే వాగులకు అడ్డుగా కట్టలు కట్టి నిర్మిస్తారు. బి ఆ కట్టలు కంకర సిమెంట్ రాళ్లతో గట్టిగా నిర్మిస్తారు. ఏ సరైనది? బి సరికానిది. బి సరైనది. ఏ సరికానిది. రెండు సరైనవే, రెండు సరికానివే. సరైన సమాధానం ఏ సరైనది, బి సరికానిది. గ్రామ ప్రజలు నిత్యము రాజులను స్మరించడానికి కారణం? ఆప్షన్ 1 వారు చెరువులు త్రవ్వించారు, 2 వారు ఉత్సవాలు చేయించారు, 3 వారు యుద్ధాలు చేశారు, 4 పైవన్నీ సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 1 వారు చెరువులు త్రవ్వించారు. చెరువు నీరు అక్రమ వినియోగానికి నీరు కట్టే మనిషి ఉండేవాడు. ఆప్షన్ బి ఆ మనిషిని అన్ని ప్రాంతాల్లో నేరటి అనేవారు. అడిషనల్ ఆప్షన్స్: ఏ సరైనది, బి సరికానిది, 2 బి సరైనది, ఏ సరికానిది, 3 రెండు సరైనవే, 4 రెండు సరికానివి. సరైన సమాధానం రెండు సరికానివి. ఎందుకంటే అక్కడ మనం బాగా గమనిస్తే అక్రమ వినియోగానికి కాదండి, సక్రమ వినియోగానికి ఆ వ్యక్తిని వినియోగించేవారు. అదే సమయంలో అన్ని ప్రాంతాల్లో నేరటి అనేవాళ్ళు కాదు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నేరటి అనేవారు. పెర్వీవ్స్ అనగా ఆప్షన్ 1 నీరు చేరడానికి వీలైన రాళ్ళు, ఆప్షన్ 2 నీరు చేరడానికి వీలు లేని రాళ్ళు, ఆప్షన్ 3 పై రెండు సరైనవి, ఆప్షన్ 4 పై రెండు సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ 1 నీరు చేరడానికి వీలైన రాళ్ళు. నీరు చేరడానికి వీలు లేని రాళ్ళని ఇంపెర్వ్యూస్ అంటారు. మన పూర్వీకులు అందించిన పవిత్రమైన ఆస్తి? ఆప్షన్ 1 దేవాలయాలు, ఆప్షన్ 2 నీరు, ఆప్షన్ 3 సాంప్రదాయాలు, ఆప్షన్ 4 సంస్కృతి. మనం 7వ తరగతి సోషల్ పుస్తకంలో నుంచి 3వ పాఠాన్ని చూస్తూ ఉన్నాం. ఆ పుస్తకం ప్రకారం మనం చూసినట్లయితే సరైన సమాధానం ఆప్షన్ 2 నీరు ఆన్సర్ అవుతుంది. చెంగయ్య గారి పొలం క్రింద ఉన్న భూగర్భ జలం ఎవరిది?
ఆప్షన్ 1 చెంగయ్య గారిది. ఆప్షన్ 2 చెంగయ్య గారి పక్కగయ్య మంగయ్య గారిది. ఆప్షన్ 3 పైవారిద్దరిది. ఆప్షన్ 4 అది ఉమ్మడి సొత్తు. సరైన సమాధానం ఆప్షన్ 4 అది ఉమ్మడి సొత్తు. భూగర్భ జలం ఏ ఒక్కరి సొత్తు కాదు, అది అందరికీ సంబంధించినది. భూగర్భ జలాలు అనేక ఖనిజ లవణాలను కలిసి ఉంటాయి లేక కలిగి ఉంటాయి. బి ఆ నీరు ఒకప్పుడు ఉప్పుగాను ఒకప్పుడు తీయగాను ఉంటుంది. అడిషనల్ ఆప్షన్స్: ఏ సరైనది, బి సరికానిది, బి సరైనది, ఏ సరికానిది. ఆప్షన్ 3 రెండు సరైనవే. ఆప్షన్ 4 రెండు సరికానివే. సరైన సమాధానం ఆప్షన్ 3 రెండు సరైనవే. అనంతపురం జిల్లాలోని నీటిలో ఉన్న ఖనిజ లవణాలు: ఆప్షన్ 1 ఫ్లోరైడ్, క్లోరైడ్ ఖనిజ లవణాలు ఉన్నాయి. ఆప్షన్ 2 ఉప్పు, ఇనుము ఖనిజ లవణాలు ఉన్నాయి. ఆప్షన్ 3 ఇనుము, నైట్రేట్ ఖనిజ లవణాలు ఉన్నాయి. ఆప్షన్ 4 పైవన్నీ కలిగి ఉన్నాయి. ఒకప్పటి రాయిలేలినటువంటి సీమ, రతనాల సీమ రాయలసీమ అనంతపురం జిల్లా. ప్రపంచానికి అతిపెద్ద వజ్రాన్ని అందించినటువంటి ప్రాంతం అది. కానీ ఈనాడు రాళ్లగుట్టగా మారబోతూ ఉంది. ఇక్కడ నీళ్ళలో ఉన్నటువంటి ఖనిజ లవణాలు ఏంటి, పైవన్నీ కూడా కలిగి ఉన్నాయి. అనంతపురం, ప్రకాశం, కడప ఈ 3 డిస్టిక్ల్లో నీళ్లు చాలా చండాలంగా ఉన్నాయి. నీటిలో ఫ్లోరైడ్, క్లోరైడ్ లవణాల శాతం ఎక్కువగా ఉంటే కలిగే సమస్యలు: ఆప్షన్ 1 దంత సమస్యలు. ఆప్షన్ 2 ఎముకల సమస్యలు. ఆప్షన్ 3 ఫ్లోరోసిస్ వ్యాధి సమస్య. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. వీటిలో ఫ్లోరైడ్, క్లోరైడ్ ఉంటాయి, కానీ అవి ఎక్కువగా ఉంటే వచ్చేటువంటి సమస్యలు. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ కూడా ఇవి రెండు ఎక్కువైతే వచ్చేటువంటి సమస్యలు. ఏ ప్రాంతంలో 5 నుంచి 7 మీటర్స్ లోతులో నీరు లభిస్తుంది? ఆప్షన్ 1 కృష్ణా గోదావరి పరివాహ ప్రాంతం. 2 తెలంగాణ ప్రాంతం. 3 రాయలసీమ ప్రాంతం. 4 పైవన్నీ సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1 కృష్ణా గోదావరి పరివాహ ప్రాంతం. ఇక్కడేమో 5 నుంచి 7 మీటర్లు నీరు దొరుకుతుంది, కానీ రాయలసీమ ప్రాంతంలో మనం 100 మీటర్లు దొరికినా తవ్వినా నీరు అక్కడ మనకు కంటికి కనిపించదు. సరైన సమాధానం ఆప్షన్ 1 కృష్ణా గోదావరి పరివాహ ప్రాంతం. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీరుని ఏమంటారు? ఆప్షన్ 1 భూగర్భ జలం. ఆప్షన్ 2 జలస్థరం. ఆప్షన్ 3 ఆక్విఫైర్. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవి. మన రాష్ట్రంలో ఎక్కువ భాగం విస్తరించి ఉన్న నేల పొరలు ఏవి? ఆప్షన్ 1 గట్టి రాతి పొర. ఆప్షన్ 2 మృదువైన రాతి పొర. ఆప్షన్ 3 ఇసుక రాతి పొర. ఆప్షన్ 4 సున్నపు రాతి పొర.
సరైన సమాధానం ఆప్షన్ 1 గట్టి రాతిపొర. గట్టి రాతిపొర నేలలు మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. భూగర్భ జలాల లభ్యతను నిర్ధారించేది ఏది? ఆప్షన్ 1 జలస్థలం యొక్క మందం, 2 ఆ ప్రాంతంలోని అడవులు, 3 ఆ ప్రాంతంలోని ప్రజలు, 4 వాతావరణ కేంద్రం వారు. భూగర్భ జలాల లభ్యతను నిర్ధారించేది జలస్థలం యొక్క మందమా, ఆ ప్రాంతంలోని అడవుల, లేక ప్రజల, లేకపోతే వాతావరణ కేంద్రం వారా? సరైన సమాధానం ఆప్షన్ 1 జలస్థరం యొక్క మందం. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఎన్ని మీటర్ల లోతుకు భూగర్భ జలం పడిపోతుంది? ఆప్షన్ 1 6 మీటర్ల నుంచి 1 మీటర్ వరకు, ఆప్షన్ 2 1/2 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు, ఆప్షన్ 3 2 మీటర్ల నుంచి 3 మీటర్ల వరకు, 4 3 మీటర్ల నుంచి 4 మీటర్ల వరకు. సరైన సమాధానం ఆప్షన్ 2 1/2 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు. కాబట్టి భవిష్యత్తులో యుద్ధం అంటూ జరిగితే అది నీటి కోసమే మహాభయంకరమైన యుద్ధం జరగబోతుంది. దయచేసి అర్థం చేసుకుని నీటి వాడకాన్ని ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది. వాటర్ షెడ్ పథకంకు సంబంధించి సరైనది. ఆప్షన్ 1 చెట్లు నాటడం, 2 గడ్డి పెంచడం, 3 చెక్ డ్యాము నిర్మించడం, 4 పైవన్నీ సరైనవి. తర్వాత మనకు 40 మార్క్స్తో టెలిగ్రామ్లో క్విజ్ ఉంటుంది. ఈరోజు చాలా టఫ్గా ఉంటుంది కనుక ఫ్రెండ్స్ బాగా చదవండి. ఒక థర్డ్ లెసన్ మాత్రమే మనం ఇస్తా ఉన్నాం, థర్డ్ లెసన్ ఓన్లీ 7th క్లాస్లో సోషల్లో. కాబట్టి బాగా చదివి ప్రిపేర్ అవ్వండి. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవి. భూగర్భ జలం ఏ కాలంలో పైకి ఉంటాయి? ఆప్షన్ 1 ఎండాకాలం, ఆప్షన్ 2 వానాకాలం, ఆప్షన్ 3 చలికాలం, ఆప్షన్ 4 వర్షాకాలం. ప్రశ్న చాలా సిల్లీగా ఉంది కదా. కొన్ని సమయాల్లో చాలా చిన్న ప్రశ్నలకే మనం సమాధానం తికమకబడుతూ ఉంటాం. సరైన సమాధానం మీరందరూ పెట్టినట్టే, మీరందరూ అనుకున్నట్టే వర్షాకాలం. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనం యూట్యూబ్ వదిలి టెలిగ్రామ్లోకి వెళ్దాం. ఇంకా మన ముందు 1.5 గంట టైం ఉంది కనుక చదివి ఆ ఎగ్జామ్ను కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో రాస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్.